ఏమైంది? లోపల బాలు ఉన్నాడు. వాడు నన్ను చూస్తే లేట్ అవుతుంది. నువ్వే ఇచ్చేసిరా. పిచ్చిదానా? బాలు, నువ్వు తాగుతున్నావేంటి? ఈ మనిషి నిన్ను కూడా చెడగొట్టేశాడా? నువ్వు వచ్చింది దేనికి వచ్చావు? డబ్బులు ఇవ్వడానికా, క్లాస్ వేయడానికా? డబ్బులు తెచ్చాను, తీసుకో. థ్యాంక్స్. లెక్క పెట్టకు, కరెక్ట్ గానే ఉన్నాయి. నువ్వు కరెక్ట్గా తెస్తావని నాకు తెలిసే. ఛీ, నీకో సంగతి తెలుసా బాలు? కింద అను ఉంది. తను కూడా పైకొస్తే, నిన్నీ పరిస్థితిలో ఇలా చూస్తే తను నిన్ను పిచ్చిగా నమ్ముతుంది. అనుని మోసం చేయకు ప్లీజ్. నువ్వు వచ్చిన పనేంటి? నువ్వు తీసుకునే క్లాస్ ఛీ, ఏంటి? మీ చావు మీరు చావండి. ఇలా రే బాలండి, నేను ఉన్నాను కదరా. రే అరే బాలు, రే. ఈ మనుషులేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. హాయ్ అను, హాయ్ బాలు. లోపల రావచ్చుగా. ఆ, లేదు, టైం అవుతుంది, వెళ్ళాలి. నెక్స్ట్ టైం. బాయ్. ఓకే ఓకే బాయ్. ఓకే. ఆ రోజు తన కళ్ళల్లో చూశాను, నేను బాలునేనా? ఇప్పటికే చాలా టైం అయింది. రేపు పొద్దున్నే వెళ్దామంటే వినలేదు. ఏదో కొంపలు అంటుకున్నట్టు తీసుకెళ్తున్నాం. అయినా బాయ్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు ఈ పనులన్నీ వాళ్ళకి చెప్పాలి, మనం చెయ్యొద్దు. చచ్చినట్టు చేస్తారు. ఏంటి నవ్వుతున్నావు? నేను చెప్పేది నీ గురించే. ఫోన్ చేసిన బాలుని పిలవచ్చు కదా, నేను హాయిగా ఇంట్లో ఉండేదాన్ని. హే, లేడీస్ షాపింగ్కి బాలుని ఎలా పిలుస్తాను? తనేమనుకుంటాడు? తనేమనుకుంటాడో తెలియదు, కానీ నువ్వు మాత్రం చాలా ఫీల్ అవుతున్నావు తన గురించి. అవును, వాడంటే నాకు చాలా ఇష్టం. నేనన్నా కూడా వాడికి చాలా ఇష్టం. వాడికి ఎప్పుడు నా అత్యాసే. నేను తప్ప వాడికి వేరే ప్రపంచమే లేదు. హలో, మరీ అంత ఫీల్ అవ్వకు. ఇష్టం ఉందంటే ఓకే, నమ్ముతాను. ఎప్పుడు నా ధ్యాసే, నేనే ప్రపంచం అంటే మాత్రం ఈ రోజుల్లో అసాధ్యం. నేను నమ్మను. ఏ అబ్బాయి అయినా సరే అమ్మాయి పక్కన ఉంటేనే తన గురించి మాట్లాడతాడు. అదే అమ్మాయి పక్కన లేనప్పుడు అసలు ఆ టాపిక్ కూడా తీయడు. డ్రైవర్, కొంచెం బండాపు. ఇప్పుడు టైం 10 అవుతుంది. అవును, ఇప్పుడు కూడా వాడు నా గురించే ఆలోచిస్తూ ఉంటాడు, లేదా పడుకొని ఉంటాడు. నిరూపించమంటావా? ఈ టైంలో ఛాలెంజెస్ వద్దు. ఈ టైం కాదు, నేను నమ్మండి. ప్లీజ్ ఇంటికి వెళ్దాం ప్లీజ్. లేదు, నేను నీకు ఇప్పుడు ఎలా అయినా నిరూపిస్తా. అను, టైం 10 అవుతుంది. ఈ టైంలో వెళ్తే బాగోదే. ఏం పర్లేదు, నువ్వు రా, చూపిస్తా. అబ్బా, రే బాలు, పొద్దున్న గిరిగాడు కొత్త నవ సమాజాన్ని చూసాడంట్రా. వదిరా వదిరా అంటే వినలేదు. వాడి కళ్ళ ముందే వాడి గర్ల్ ఫ్రెండ్ ఇంకొక అబ్బాయితో లేచిపోయిందంట. మావా, దానికి వాడేం చేస్తాడు? అదే వెళ్ళిపోయింది, అది దాని కర్మ. ఆ, నేను అదే అంటున్నాను. మనం అయితే ఏమి చేయలేం. దేవుడు ఆడే ఆటలో కేవలం మనం ఆట బొమ్మలు మాత్రమే. దేవుడా, అంతెందుకు, నువ్వు కొన్ని రోజులకేదో అమాయకుడివి, చాలా బుద్ధిమంతుడివి. కానీ ఇప్పుడు పచ్చి తాగుపోతావులా. కరెక్ట్. చూడు ఆ పేసు, ఆ ముఖము, ఆ అవతారం. పోనీ అసలు జంటలను కలపాలన్నా ఎడగొట్టాలన్నా అంతా పైబడతాయా. ఈ భయపడతానా? ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా కలుపుతాడో, ఎప్పుడు ఎక్కడ ఎలా ఎడగొడతాడో అంతా అడిగి తెలుసు. మావా, నువ్వు చెప్పేది నిజమా? ఆ, మనుషుని కలిపేది విడగొట్టేది అంతా దేవుడే అంటావా? ఆఫ్ కోర్స్ ఆయనే. ఏ వెళ్ళి ఆయనతో ఫైట్ చేస్తావా? దేవుడేనా? తాగా స్వాత్మించంగా తాగా. నా ముందు కొంచెం తాగడమే ఎక్కువ, మళ్ళీ అడిగేశారు. డౌట్లు. నా లవ్ మ్యాటర్ తేల్చేస్తా.
అరే బాలు ఎక్కడికి రా? ఈ టైంలో బాగోదని చెప్పలే. నువ్వు ఆపి అటు చూడు. దేవుడా వినపడుతుందా? మనుషుల్ని కలిపేది నువ్వే అంట, విడగొట్టేది నువ్వే అంట. అదే కనుక నిజమైతే నన్ను అనుని విడదీయొద్దు. ఒకవేళ విడగొట్టే ఆలోచనే ఉంటే దానికంటే ముందు నన్ను తీసుకెళ్ళిపో. యు సో లక్కీ. ఎందుకంటే తను లేకుండా నేను ఉండలేను, అను లేకుండా నేను బతకలేను. ప్లీజ్ అను, ఐ లవ్ యూ, సో స్వీట్ ఆఫ్ హిమ్. ఐ లవ్ యూ అను. వింటున్నావా దేవుడా? నా ప్రేమ నీ చేతిలో పెడుతున్నాను. నీ వల్ల కాదా చెప్పు, నా ప్రేమ నేనే చూసుకుంటాను. వింటున్నావా? అరే బాలు ఐ లవ్ యూ అను, ఐ లవ్ యూ అను, ఐ లవ్ యూ. సీను వచ్చేసాడు. సరే పద పద వెళ్ళిపోదాం. ఆ? ఆ? అదేమిడో నాకు ఫోన్ చేశాడు రా. ఎవరిని ఎడగొట్టాడంట. నిజమా మామా? నువ్వురా మనం వెళ్ళి అప్పుడే ఫోన్ చేస్తా దేవుడు. జంపంగి 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 చేసేద్దాం పద. నువ్వే నా ప్రేమ లాక్ మామా, నిజంగా దేవుడు ఫోన్ చేశాడా? చేసేళ్ళరా నువ్వు పడుకో. మందు మొత్తం అయిపోయింది. నాదే అయిపోయింది. ఈడయ్యా ఈడు పెట్టే టార్చర్కి మంది కూడా కట్టలేదు. అయిపోయి వచ్చింది. రే బాలు నాకు మంది అయిపోయింది. వెళ్ళి తెచ్చుకుంటాను, నువ్వు తిన బొబ్బు. మావా టైం 11 అయింది మావా. ఈ టైంలో ఏం దొరకదు మావా. ఓరే పిచ్చోడా, ఇంత పెద్ద మహానగరంలో తినడానికి తిండి ఉండదమ్మా కానీ మంది మాత్రం బ్లాక్లో పుష్కలంగా దొరికిద్ది. నేను తెచ్చుకుంటానా, నువ్వు పడుకో పడుకో పడుకో. ఫోన్ చేయనా? వద్దులే.